హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆన్లైన్లో పర్చేస్ చేసిన ర్యాండమ్ ఆర్డర్స్ ఎలా వచ్చాయి, వాటి క్వాలిటీ ఎలా ఉందో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లెట్స్ గో టు ద వీడియో. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈసారి నేను మీషోలో అండ్ అమెజాన్లో రెండింటిలో పర్చేస్ చేశాను. ఒక్కొక్కటిగా ఏమొచ్చాయి, ఎలా ఉన్నాయని చూద్దాము. ఫస్ట్ అయితే నేను ఇక్కడ యూనికార్ నైట్ ల్యాంప్ తీసుకున్నాను. ఇదైతే మా బేబీ కోసమే తీసుకున్నాను, తన గిఫ్టింగ్ పర్పస్లో ఉంటుందని చెప్పి. తనకైతే నార్మల్గా మన ఛానల్లో నైట్ ల్యాంప్ వీడియో చేశాను కదా, ఇదైతే బాగా నచ్చింది. సో తను ఒకటి కావాలి అని అడిగింది. మాకు కూడా దీని క్వాలిటీ బాగా అనిపించింది అని చెప్పి ఆర్డర్ చేశాను. ఎలా వచ్చిందో చూసేయండి. మంచి సిలికాన్ అండి, టచ్ చేస్తే చాలా సాఫ్ట్ ఫీలింగ్గా ఉంటుంది. అండ్ ఇందులో లైట్ మోడ్స్ అవైలబుల్లో ఉంటాయి. దీన్ని అయితే మనం ఛార్జ్ చేస్తే సరిపోతుంది, బ్యాటరీస్ ఎలాంటి అవసరం లేదు. మనకి ఇందులో 8 కలర్స్ అవైలబుల్లో ఉంటాయి. అండ్ ఇందులో మేము యూనికార్నే తీసుకున్నాము. తనకి నార్మల్గా ఎక్కువగా యూనికార్న్ టాయ్స్ ఎక్కువ ఇష్టము. ఇందులో మనకి పాండా షేపు, కిట్టెన్ షేపు, మిక్కీ మౌస్ షేపు, ఇలా చాలా రకాల షేప్స్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అయితే ఇది మేము బయటకు వెళ్ళినప్పుడు ట్రావెల్ చేసిన టైంలో కానీ ఇబ్బంది ఉండకుండా ఒకటి చిన్నగా క్యారీ చేయడానికి మినీ ఫ్యాన్ తీసుకున్నాము. ఇది 360 డిగ్రీస్లో రొటేట్ అవుతుంది. దీని సైజ్ కూడా చాలా పెద్దగానే ఉంది. ఈవెన్ జర్నీ చేసినప్పుడు కార్లో కానీ, ట్రైన్లో కానీ, బస్లో కానీ పెట్టుకున్నా కానీ, లేకపోతే మనం ఇంకా ఏదైనా అవుట్ సైడ్ ప్లేసెస్లో ఉన్నప్పుడు కానీ, ఈవెన్ షూటింగ్ ఆర్టిస్టులు కూడా వాళ్ళు ఇలాంటివి ఫ్యాన్సే యూస్ చేస్తుంటారు. సో చాలా బాగా అనిపించింది. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సేమ్ ఇది కూడా మనం చార్జ్ చేస్తే సరిపోతుంది. ఇందులో మనకి 3 డిఫరెంట్ స్పీడ్స్ అవైలబుల్లో ఉంటాయి. అండ్ దీనైతే మనం ఎక్కడైనా టేబుల్కైనా, ఈవెన్ థ్రెడ్కైనా, ఎలాంటి ప్లేసెస్లో అయినా ఈజీగా స్టిక్ చేయొచ్చు. లేదంటే నార్మల్గా నిలబెట్టడం కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం జర్నీ చేస్తున్నప్పుడు దీన్ని పట్టుకొని అస్తమానం ఉండలేం కదా, సో దీన్ని ఎక్కడైనా ప్లేస్ చేస్తే సరిపోతుంది. చాలా ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది. ఈ ఫ్యాన్ అయితే 360 డిగ్రీస్లో రొటేట్ అవుతుంది. అండ్ చాలా పెద్ద సైజు ఉంది. అంతకుముందేమో హ్యాండ్ ఫోన్స్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఇదైతే కొంచెం 1 పర్సనే కాకుండా 2 పర్సన్ సిట్టింగ్ చేసినప్పుడు కూడా యూస్ఫుల్ అయ్యేలా ఉంది. అండ్ నెక్స్ట్ ఆన్లైన్లో అంటే అమెజాన్లో తీసుకున్న, మా పాప కోసం తీసుకున్న ఇవి డ్రెస్ కలెక్షన్ అండి. ఎలా వచ్చాయో చూసేద్దాము. కార్డ్ సెట్ టైప్లో తీసుకున్నాను పాపకి. అంటే ఒక టీ షర్ట్ ప్లాజో ప్యాంట్ టైప్లో కనిపించింది. చాలా లైట్ వెయిట్ నైలాన్ ఫ్యాబ్రిక్తో ఉంది. అంటే కాటన్ మిక్స్ ఫ్యాబ్రిక్ అని మెన్షన్ చేశారు. కాకపోతే నాకు ఇది చూడగానే నైలాన్ ఫ్యాబ్రిక్ లాగా అనిపించింది. వెస్ట్రన్ లుక్ ఉంటుంది. ట్రావెలింగ్, టూర్స్ అలాంటి ప్లాన్ చేసుకున్నప్పుడు బాగా యూస్ఫుల్గా ఉంటుంది అనిపించింది. ఫ్లోరల్ ప్రింట్తో బాగా ఇచ్చారు. అండ్ చాలా లైట్ వెయిట్ కూడా. ఇందులో అయితే మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. నాకైతే ఇది కొంచెం బ్రైట్గా అనిపించింది, అందుకని చెప్పి తీసుకున్నాను. చాలా స్టైలిష్గా ఉంది. అండ్ దీని ప్రైస్ అయితే నాకు 500 రూపీస్లోనే వచ్చేసింది. ఈ అవుట్ఫిట్ అయితే ఎస్పెషల్లీ సమ్మర్ టైంలో కానీ, ట్రావెలింగ్ టైంలో కానీ, ఇలా బయటకు వెళ్తుంటాం కదా, విండో షాపింగ్, వీకెండ్స్ అలాంటి టైంలో అయితే పిల్లలు చాలా కన్వీనియంట్గా ఫీల్ అవుతారు. 2 సైడ్స్ 2 పాకెట్స్ ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్యాబ్రిక్. అండ్ కంప్లీట్ వాష్ కూడా చేయొచ్చు. అండ్ ఇందులో అయితే మనకి సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే 5 ఇయర్స్ బేబీస్ నుంచి 15 ఇయర్స్ బేబీస్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మీషోలో తీసుకున్న వన్ మోర్ అవుట్ఫిట్ చూసేద్దాము. పాపకి స్కర్ట్ తీసుకున్నాను. ఇందులో కూడా మనకి చాలా రకాల సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. 3 ఇయర్స్ బేబీస్ నుంచి 12 ఇయర్స్ బేబీస్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. క్రీమ్ కలర్ తీసుకున్నాను. కొంచెం స్కిన్ టోన్ ఎలాంటి వాళ్ళకైనా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇలాంటి ఫ్రాక్స్ వేసుకుంటే చాలా డీసెంట్ లుక్గా కూడా కనిపిస్తుంది. ఫ్రాక్కి హైలైట్ వచ్చేసి పార్ట్ దగ్గర చేసిన స్టిచ్చింగ్ ప్యాటర్న్ అండి. బౌ షేప్లో డిజైన్ చేశారు. దాని చుట్టూ కూడా వైట్ కలర్ లేస్ ఇచ్చారు. అది బాగా హైలైట్ అయింది. అండ్ మనకి హ్యాండ్స్ అయితే షార్ట్ స్లీవ్స్తో పఫ్ హ్యాండ్స్ టైప్లో ఇచ్చేసారు. ఎండింగ్లో మనకి ఎలాస్టిక్తో ఫినిష్ చేసి వెనకాల మాత్రం జిప్ ఇవ్వకుండా సింగిల్ బటన్ ఇచ్చేసారు. మనకి దీనికి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. నార్మల్గా కాటన్ మిక్స్ ఫ్యాబ్రికే యూజ్ చేశారు. ఈ ఫ్రాక్ ఫ్యాబ్రిక్ చూడండి, సెల్ఫ్ కలర్ మీద లైన్స్ ప్రొవైడ్ చేస్తారు. అందుకే ప్లెయిన్గా కాకుండా కొంచెం యూనిక్గా కనిపిస్తుంది. అండ్ అమెజాన్లో తీసుకున్న నెక్స్ట్ అవుట్ఫిట్ చూసేద్దాం. ఇదైతే కార్డ్ సెట్ అండి. ఇందులో మనకి 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. నేనైతే ఇక్కడ కొంచెం మెరూన్ మిక్స్లో ఉన్న కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. కంప్లీట్గా ఫ్లోరల్ ప్రింట్తో వచ్చింది. కార్డ్ సెట్స్ అయితే బాగా ఫ్యాషన్ అవుతున్నాయి. ఈవెన్ గర్ల్స్కి అనే కాకుండా లేడీస్కి కూడా బాగా ఫ్యాషన్ అవుతున్నాయి. మదర్ అండ్ డాటర్ డ్రెస్ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి కూడా ఇలాంటి కార్డ్ సెట్స్ పిల్లలకు తీసుకుంటే బాగా యూస్ఫుల్గా ఉంటుంది. కంప్లీట్ వాషబుల్ కూడా. ఇందులో అయితే మనకి ఫ్యాబ్రిక్ మీద మైకా ప్రింట్ అంటారు కదా, గోల్డ్ కలర్ ప్రింట్ ఇచ్చారు. అది బాగా హైలైట్ అయింది. అందుకే రిచ్నెస్ ఎక్కువగా ఉంది. దీని ప్రైస్ అయితే 699 రూపీస్ వచ్చేసింది.
ఫుల్ స్లీవ్స్ లెంత్ మనకి. ఇది టాప్ చూపిస్తున్నాను కదా, మనకి కాలర్ నెక్ టైప్లో ఉంటుంది. అండ్ మనకి కొంచెం స్కర్ట్ టైప్లో మనకి దీనికి ఆడ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ప్యాంట్ అయితే యాజ్ యూజువల్ మనకి ప్లాజో లుక్తో ఇచ్చేసారు. 2 సైడ్స్ జిప్స్ ఇచ్చారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఎలాంటి పాకెట్స్ అయితే రాలేదు. ఇందులో కూడా మనకి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది అవుట్ఫిట్. ఇలాంటి అవుట్ఫిట్స్ అయితే చాలా స్టైలిష్గా అండ్ ట్రెండింగ్లో ఉన్నాయి. ఈ కార్డ్ సెట్స్ అయితే బాగా ప్రిఫర్ చేస్తున్నారు. మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్కి కూడా బాగా సజెస్ట్ చేస్తున్నారు. ట్రెండింగ్లో ఉన్న ప్యాటర్న్. అండ్ ఇదైతే కొంచెం పార్టీ వేర్ టైప్లో తీసుకున్నాను. బేబీ పింక్ కలర్ తీసుకున్నాను. ఇందులో అయితే మనకి 2 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇవైతే సంగీత్ ఫంక్షన్స్ ఇలా అంటారు కదా, వెస్టర్న్ థీమ్ ఉన్న ఎలాంటి అకేషన్స్కైనా, ఈవెన్ యానివర్సరీ ఫంక్షన్స్ అయినా, కిడ్స్ ఫేర్వెల్ అలాంటి ఫంక్షన్స్ అయినా చాలా బాగుంటుంది. ఇదైతే కొంచెం షరారా టైప్లో వచ్చేసింది. మనకి టాప్ అయితే మొత్తం నక్కీ వర్క్, చమ్కీ వర్క్ అంటారు కదా, దాంతో బాగా హైలైట్ అయింది. ఫ్రంట్ సైడ్ మనకి నెక్ చుట్టూరా కూడా కొంచెం క్లోజింగ్ టైప్లో ఇచ్చేసారు. అండ్ ఈ టాప్ అయితే చిన్నగా స్కర్ట్ ఫినిషింగ్లో బొటిక్ స్టైల్లో డిజైన్ చేశారు. చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే కంప్లీట్గా సాటిన్ మిక్స్ టైప్లో అనిపించింది. బాగా సాఫ్ట్ అండ్ షైనింగ్గా ఉంది. జిప్ సిస్టమ్ ప్రొవైడ్ చేయడం వలన పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అంటారు కదా, అలా బాగా సెట్ చేశారు. లోపల ఫ్యాబ్రిక్ అయితే మనకి నార్మల్గా వాషబుల్ ఫ్యాబ్రికే ప్రొవైడ్ చేశారు, కాటన్ అయితే కాదు. ఇందులో అయితే ఈ అవుట్ఫిట్లో బాగా టాప్ని హైలైట్ చేశారు. బాటమ్ అయితే మనకి ప్లాజో ప్యాంట్ లుక్తో చాలా పెద్దగా ఇచ్చారు. అండ్ ప్లెయిన్గా కూడా ఇచ్చారు. చాలా సాఫ్ట్గా ఉంది. లైట్ వెయిట్ అని చెప్పొచ్చు. ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు పిల్లలు. అండ్ చున్నీ అంటే దుపట్టా అంటారు కదా, బాగా స్టైలిష్గా ఇచ్చారు. ఇక్కడ చూడండి ప్యాంట్ ఎంత వెడల్పుగా ఉందో. ఇది వేసుకుంటే మనకి కింద గాగ్రానే వేసుకున్నామేమో అన్నట్టుగా చాలా ఎక్కువ గేరా ఇచ్చేసారు. కింది సైడ్ మనకి పీకో ఫినిషింగ్ చేశారు. చున్నీ కూడా చాలా స్టైలిష్గా స్టిచ్ చేశారు. ప్యాంట్కి మనకి ఎలాంటి పాకెట్స్ ప్రొవైడ్ చేయలేదు. 2 సైడ్స్ ఎలాస్టిక్ ప్రొవైడ్ చేశారు. ఈ దుపట్టా స్టిచ్చింగ్ అయితే హైలైట్ అనే చెప్పాలి. మనకి లేయర్గా కుచ్చులు టైప్లో స్టిచ్ చేశారు. మనకి ఇక్కడ 2 లేయర్స్ టైప్లో ఇచ్చేసారు. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి మీ ఎంకరేజ్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.